వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. సూలూరుపేట మండలం నాదెండ్లవారి కండ్రిగ గ్రామం మరోసారి తుఫాన్ దెబ్బకు చిత్తడైంది. దిత్వా తుఫాన్తో కురిసిన అతివృష్టి కారణంగా గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీట మునిగి నాశనమైంది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో వరి రైతులు ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ ఈసారి మరింత తీవ్రంగా తెలిసింది. ఏటా ఇదే దుస్థితి. మా వరి ఎలా పెరిగినా చివరికి ఇలా మునిగిపోతుంది. ప్రభుత్వం మా గోడు ఎప్పుడూ పట్టించుకోదు అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా గ్రామానికి వచ్చిన వీఆర్ఓ కేవలం పరిశీలించి వెళ్లిపోవడం తప్ప సహాయం లేదా నష్టపరిహారంపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో రైతుల్లో ఆగ్రహం చెలరేగింది. గ్రామానికి ఆనుకుని ప్రవహించే కాలంగి నది ప్రతి తుఫాన్ సమయంలో గ్రామానికి శాపమవుతోందని స్థానికులు చెబుతున్నారు. రోడ్కైనా నదికైనా ఎక్కడా అడ్డుకట్టలేదు. దీని వలన చిన్న తుఫాన్ వచ్చినా పంట అంతా నీళ్ళలో కలిసిపోతుంది అని వారు మండిపడ్డారు. వారం రోజులుగా మోకాల లోతులో నీరు నిలిచిపోయి వరి పూర్తిగా పడిపోయిన దృశ్యం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇక గ్రామ పరిసరాల్లో అనాధికార ఇసుక రవాణా కారణంగా నీటి పారుదల మార్గాలు మూసుకుపోయి చిన్న వర్షానికి కూడా నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. మా గ్రామం సమస్యలపై ప్రభుత్వం స్పందించే రోజు ఎప్పుడు వస్తోందో అని ప్రశ్నిస్తూ రైతులు మీడియా ద్వారా తమ గోడును వినిపించారు. నా పేరు ముచ్చుకల్ శ్రీనివాసులు. నాదలారకంట గ్రామం. ఇక్కడ ఈ పొలంలో వచ్చేసి నాది ఒక 3 ఎకరాల పొలం ఉంది. కౌలుకి ఒక 7 ఎకరాలు చేస్తున్నాను. నవంబర్, డిసెంబర్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మాకు. నారులు పోయినా కూడా మళ్ళీ నారులు పోసుకొని మళ్ళీ నాటినా కూడా మళ్ళీ ఈ వర్షం వల్ల మొత్తం నాకు ఒక్కడికే కాదు, 10 ఎకరాలే కాదు, కనీసం ఒక 30 ఎకరాలు ఉంది అందరితో కూడా. ఈ 30 ఎకరాలు వచ్చేసి అందరి పరిస్థితి ఇదే. ఇప్పుడు చేతికి వచ్చిన అంటే చూద్దామంటే మొత్తం పాసిపోయింది. ఇప్పుడు నారులు పోసుకునే పరిస్థితి లేదు. కానీ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాలంగి నది ఉంది. దానిలో నుంచి మాకు ఒక చిన్న గేటు ద్వారా ఒక కాలువ లాక్ సిస్టమ్ పెట్టినారంటే ఈ వర్షం నీళ్ళు ఎప్పుడు ఏరు తగ్గాయంటే ఈ వర్షం నీళ్ళు కూడా ఆ గేటు గుండా మాకు తగ్గిపోతాయి. లేదంటే ఇక్కడ వచ్చేసి ఇసుక కూడా మాకు మొత్తం ఎత్తేసినందువల్ల ఈ వాటర్ అంతా కూడా ఎక్కువ ఫ్లో అయిపోతుంది. ఇసుక ఇక్కడ రీచ్ లేదు. అయినా ఇక్కడ ఏంటంటే రీచ్ ఉన్నట్టు అందరూ ట్రాక్టర్లు తీసుకుని వచ్చి ఇసుక తోలి అన్నిటికీ ఇబ్బంది చేస్తున్నారు మాకు, ఒకటే కాదు. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ పొలం ఇప్పుడు కనీసం ఏం పనికిరాదు, పాసిపోయింది, మొత్తం పాసిపోయింది, ఏం లేదు. ఇప్పుడు కనీసం నారు పోయాలన్నా కూడా ఇప్పుడు పరిస్థితి లేదు, తగ్గదు. కనీసం డిసెంబర్, జనవరి సీజన్ పడుతుంది. ఎట్లయినా మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సూలూరుపేట మండలము నాదలారకంటలో. నా పేరు ముచ్చుకాల చెంగయ్య. నేను ఒక సన్నకారు రైతుని. దిత్వా తుఫాన్ వల్ల వరి నాటి 20 రోజులైంది. గత 10 రోజులుగా వర్షం ప్రభావం వల్ల పంట నాశనం అయిపోయింది. దీనికి గవర్నమెంట్ ద్వారా కానీ ఎలాంటి చర్యలు పొందలేదు. గవర్నమెంట్ ఎలాంటి సమస్య ద్వారా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈఆర్ఓ వచ్చి ఊళ్ళో నుంచి చూసేసి పంట అంటే మా సంబంధం లేదు, వేరే వాళ్ళు రావాలని అన్నది. కానీ మాకు గవర్నమెంట్ ద్వారా గత 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ దాకా కనబడేదాకా మొత్తం ఈ నీళ్ళు వాటర్ ఎక్కడ దాకా కనబడితే అక్కడ దాకా 25 ఎకరాలు, కనీసం 50 ఎకరాల దాకా ఉంటుంది. ఈ 50 ఎకరాలకి మేము నిల్చుకునే దగ్గర నుంచి రివర్ దగ్గరగా ఉంది. ఆ రివర్లోకి ఒక లాక్ సదుపాయం చేస్తే ఈ వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయి లాగేసి వెళ్ళిపోతాయి. వాటర్ తగ్గితే పంట బాగా చేతికి వస్తుంది. పంట రాక రైతులు నానా శ్రమలు పడుతున్నారు. కానీ దీని ద్వారా మాకు ప్రభుత్వం ద్వారా ఎలాంటి సదుపాయం కావాలని కోరుతున్నాము. కానీ దాన్ని చూసుకునేది బాధ్యత గవర్నమెంట్కి సదుపాయం చేస్తున్నాము. దానికి ఎకరాకి 10,000 నుంచి 20,000 దాకా పెట్టుబడి పెడుతున్నాము. ఇప్పుడు మొత్తం పెట్టుబడి పెట్టేసి నీట మునిగిపోయింది. దానికి పెట్టుబడి మాకు ఇంక చేతికి రావాలంటే గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేయాలని కోరుతున్నాము. గవర్నమెంట్ ఇప్పటికి ఎలాంటి సహాయం అందించలేదు. 10 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి అయిపోతుంది. గవర్నమెంట్ చెప్తాను, మీడియా ద్వారా ఈ విధంగా చెప్పి పేపర్లకు ఇస్తున్నాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు.